ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో చూద్దాం. నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నువ్వెవరు? ధనవంతుడవు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలు ధనవంతులు కానీ దరిద్రులు గారు. దేవుని బిడ్డలు ఐశ్వర్యవంతులు. ఈ లోకపరముగా ఆరటమంతా శూన్యం. దైవికముగా నువ్వు ధనవంతుడు కావాలి, దైవికంగా నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి. అందరూ అంటున్నారు, అరే దరిద్రుడా, అరే దరిద్రురాలా, నీకేమున్నది? వారి దృష్టికి ఏమి లేదు కావచ్చు, కానీ ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు. అయినా నువ్వెవరు కావాలి? ధనవంతుడు కావాలి. నువ్వెవరు కావాలి? ధనవంతురాలు కావాలి. ఆమేన్ చెప్పండి. ఈరోజు దరిద్రత ఎందుకు వస్తుందో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని యందు భయము భక్తి లేకపోవడం వల్ల నీకు దరిద్రత వస్తాను. దరిద్రత ఎందుకు వస్తున్నదట? దేవుని మార్గంలో నడవకపోవడం వల్ల వస్తున్నది. దరిద్రత ఎందుకు వస్తున్నదట? దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోవడం వలన దరిద్రత వస్తుంది. దరిద్రత ఎందుకు వస్తుందట? నీతిమంతులుగా ఉండకపోవడం వల్ల ఏమొస్తుందట? దరిద్రత వస్తున్నదట. హల్లెలూయా, హల్లెలూయా.